నుంచి అయితే వస్తున్న షేర్ ప్రకారం ఆ రాష్ట్రానికి వాళ్ళకి ఇవ్వాల్సిన షేర్ వాళ్ళకి ఇవ్వకుండా పాపులేషన్ ప్రకారం షేర్ ఇస్తున్నారో, ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూట్స్ మోర్ టువర్డ్స్ ద నేషన్ అండ్ గెట్స్ లెస్ ఫ్రమ్ ద నేషన్. ఈ విషయం కావాలంటే మీ లెక్క తీసుకోండి. ఓకే, రైట్. ఇక్కడ శ్రీధర్ గారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్పేది ఏమంటే, మన కోటేశ్వరరావు గారు కూడా మాట్లాడుతా బీజేపీతో అలయన్స్ ఎవరికి మద్దతుంటే వాళ్ళకి వెళ్తుంది అంటున్నారండి. ఇక్కడ లాజిక్ ఏంటంటే, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఒకటి చూస్తారు. ఏ పార్టీ వచ్చినా కానీ 25 ఒక చోటకే వస్తాయా రావట్లేదా అని ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ కూడా ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి 2014లోనే బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటామని వస్తే లేదు అన్న తర్వాతే బీజేపీ వాళ్ళు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళారు. ఇది అందరికీ తెలిసిన విషయం. తర్వాత ఆ రోజు నుంచి కానివ్వండి, ఈ రోజు నుంచి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు, మా పొత్తు ప్రజలతోనే, నేను మంచి చేశాను అనే నమ్మకం ఉంటేనే మీరు నాకు ఓటేయండి రైట్ అనే మాట చెప్తున్నారు. కానీ అదే మాట ఎవరైనా చెప్పగలుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి. శ్రీధర్ గారికి ప్రత్యేక హోదాకు సంబంధించి మీరు చేసింది ఏం లేదండి, తూతూ మంత్రంగా మాట్లాడడం తప్ప దాని గురించి అందరికీ తెలుసు అనేటువంటిది నా యొక్క వాదన. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారో అది తీసుకోండి. రెండవదండి, ఇక్కడ శ్రీధర్ గారికి సంబంధించినటువంటిది, మేము ప్రజల నుంచి వచ్చేటటువంటి యొక్క డబ్బులు కాబట్టి మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టాము, సుకన్య సమృద్ధి యోజన అని పెట్టాము, జగనన్న ఒడి, చంద్రన్న బాటలు, ఇవి పెట్టలే పేర్లు. మీరు ఈ పేర్లు పెట్టి మొత్తం అంతా కూడా మోసం చేసి దాని ద్వారా ఓట్లు సంపాదించాలని మా వాదన. మీరు ముఖ్యమంత్రి యొక్క యోజన అని పెట్టండి చేతనైతే. డైవర్ట్ అయిపోతున్నాం. మళ్ళీ ఒక్క నిమిషం, కోటేశ్వరరావు గారు, యాక్చువల్ గా ఫైనల్ ఫినామినా అంటే సాధారణంగా చివరి దాకా సాగతీసేటువంటి రాజకీయం ఉంటుంది టిక్కెట్లది, లేదా తొందరగా తేల్చేసేది ఉంటుంది. ఒక్కోసారి అది సక్సెస్ అవుతుంది, ఒక్కోసారి ఇది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఏది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణలో చూసాము, కేసీఆర్ ముందస్తుగా ప్రకటించి చేతులు కాల్చుకున్నటువంటి విషయం చూసాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ముందస్తుగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రకటించిన, లేకపోయేట్లయితే వైసీపీ ప్రకటించినా కానీ అది కొత్త సమస్యలను, రెండు పార్టీలకు కూడా కొత్త సమస్యలను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ అధికారం పరమావధిగా ఉన్నటువంటి నేతలు అన్ని పార్టీల్లో ఉన్నారు తప్ప సిద్ధాంతాలు, ఆశయాలు, జనం అనేటువంటిది సెకండరీ వాళ్ళకి. అందుకని ఎవరు ముందుగా ప్రకటించేట్లయితే ఆ రెండో పార్టీ నుంచి వలసలు అనేటువంటివి ఉంటాయి. అందుకని నేను అనుకోవటం చివరి వరకు వీళ్ళు సీట్లు, అభ్యర్థుల్ని ప్రకటించేటువంటి అవకాశాలు లేవు అనేది మాత్రం నాకు. ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఇప్పుడు ఐఎన్డిఏ కూటమిలో కమ్యూనిస్టులు ఉన్నారు. ఆ కమ్యూనిస్టులు వాస్తవంగా తెలుగుదేశంతో కలవడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వస్తే రామన్నారు. ఒకవేళ కనుక భారతీయ జనతా పార్టీ రాకపోతే కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి తెలుగుదేశంతో కలవడానికి అవకాశం ఉంటుందా? అప్పుడు ఐఎన్డిఏ కూటమిలోకి తెలుగుదేశం వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఐఎన్డిఏ కూటమిలోకి తెలుగుదేశం వెళ్తుందా లేదా అనేటువంటిది సమస్య కాదు. బీజేపీ కూటమిలోకి వెళ్ళకపోతే కమ్యూనిస్టులకి ఎలాంటి అభ్యంతరం ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. బీజేపీ వ్యతిరేకమైనటువంటి వైఖరి తీసుకుంటే, ఎందుకు అంటే ఇక్కడ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు అనేటువంటివి కాదు. సిద్ధాంతాలు, రాద్ధాంతాల ప్రకారం అయితే వామపక్షాలకి